ఒక చిన్న మాట కోసం బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నారా? ఒక చిన్న చిరునవ్వు రాలేదని నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నారా? కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక స్టోరీ చెప్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలుసుకోవాలనుకున్నారు. తీరా వాళ్ళు మీట్ అయ్యాక మాటల మధ్యలో ఒక ఫ్రెండ్ మధ్యలో నుంచి సడన్గా మళ్ళీ కలుస్తానని లేచి వెళ్ళిపోయింది. ఇంకొక ఫ్రెండ్కి అర్థం కాలేదు అసలు ఏం జరిగింది, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, ఎందుకు ఇలా జరిగింది అని. అప్పటి నుండి ఇంటికి వెళ్ళాక నైట్ అంతా పడుకోకుండా ఏ పని చేసినా అదే ఆలోచనలో భర్త పిల్లల్ని పట్టించుకోకుండా గడిపేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఫ్రెండ్ కాల్ చేసి, సారీ నేను నిన్న ఏదో టెన్షన్లో ఉండి మధ్యలో వెళ్ళిపోయాను, మళ్ళీ కలుద్దామని. ఇక్కడ ఏం జరిగింది? తన తప్పు లేకపోయినా మెంటల్ స్ట్రెస్ తీసుకొని రోజంతా బాధపడుతూ గడిపేసింది. కానీ విషయం ఏంటంటే, ఇలా ఎంతమంది ఆలోచిస్తుంటారు? తమ తప్పు లేకపోయినా, కారణం తమను కాకపోయినా, ఎదుటి వాళ్ళ రియాక్షన్కి, బాధలకి మీరు కారణం కాకపోయినా ఎంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఇలా ఫీల్ అవుతే కొన్ని విషయాలు వదిలేయండి. మీ తప్పు ఉంటే వెంటనే కాల్ చేసి ఒక సారీ చెప్పేసి ఆ బాధను వదిలేయండి. లేదంటే లెట్ ఇట్ గో అనే ప్రతి విషయాన్ని పట్టించుకోకుండా వదిలివేయండి. లెట్ ఇట్ గో అనే విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ఇలా ఆలోచిస్తే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తుంటే ఈ రీల్ని షేర్ చేయండి. DM for contact details. Like, share, subscribe and follow for more details. Thank you. Mamata Mallam, Emotional Strength Coach for Women.